ఎస్, ఫైనల్గా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న హోమ్ టూర్ వీడియోని ఈరోజు నేను మీ ముందుకి వచ్చి ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. సో మా ఇంటి మొత్తాన్ని కూడా మీకు చూపిస్తాను, అవుట్లుక్ అంతా కూడా మీకు చూపిస్తాను. అంటే లివింగ్ రూమ్ అవుట్లుక్ ఎలా ఉంటుంది, అండ్ కిచెన్లో అవుట్లుక్ ఎలా ఉంటుంది, తర్వాత బెడ్రూమ్స్లో ఎట్లా ఉంటుంది, ఇలా ఓవరాల్ లుక్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఆర్గనైజింగ్ వీడియోస్ కానీ లేదంటే పర్టికులర్గా ఏదో ఒక దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వాటిని సపరేట్గా వీడియోస్ తీసి మనలో మనమాట ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇది 2BHK ఫ్లాట్ అండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఓవరాల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1250 స్క్వేర్ యూనిట్స్లో ఈ ఫ్లాట్ వస్తుంది మనకి. ఎంట్రన్స్ నుంచి మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్లో మాకు వెనియర్ పాలిష్తో వచ్చిన డోర్ అనమాట. జస్ట్ వుడ్ మీద వెనియర్ పాలిష్ వస్తుందండి. అంటే టేక్ అవుట్లుక్ వస్తుంది అనమాట. క్వాలిటీ వైజ్ కూడా మంచి వుడ్ మీద ఇట్లా వెనియర్ పాలిష్ ఇస్తే టేక్ వుడ్ లాగే ఉంటుంది అండ్ మనకి కూడా బాగుంటుంది. ఎంట్రన్స్ డోర్ ఉన్న వాల్కే మాకు టీవీ యూనిట్ అనేది కంటిన్యూ అయిందండి. ఇక్కడ మీకు ఒక పిల్లర్ కనిపిస్తుంది కదా, నేను ఇంతకుముందు మనలో మనమాట ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి ఉంది కదా, ఆ వీడియోలో నేను మీకు చెప్పాను పిల్లర్ని కవర్ చేస్తూ లామినేట్ వేస్తున్నామని చెప్పేసి. ఈ లామినేట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ లామినేట్ అండి. లుక్ వైజ్గా ఓల్డ్ వుడ్ లుక్ రావాలని చెప్పేసి ఈ లామినేట్ని సెలెక్ట్ చేసుకున్నామండి. అయితే ఇది టెక్స్చర్లో కానీ లేదంటే మ్యాట్ ఫినిష్లో రాదండి, ప్యూర్ గ్లాసీ ఫినిష్లో వస్తుందన్నమాట. ఈజీగా క్లీన్ చేసుకోవడానికి, డస్ట్ ఫ్రీగా ఉండటం కోసం గ్లాసీ ఫినిష్లోనే మేము డిజిటల్ ప్రింట్ని సెలెక్ట్ చేసుకున్నాం. పిల్లర్కి ఫ్రంట్ సైడ్లో ఒక న్యాచురల్ ప్లాంట్ పెట్టామండి. ఇది వచ్చేసి బ్యాంబూ ప్లాంట్ అనమాట. బ్యాంబూ ప్లాంట్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే గుబురుగా వస్తుంది, ఒకటేమో హైట్ పెరుగుతుంది అనమాట. సో అందుకని చూసుకుని ఇలా గుబురుగా వచ్చే ప్లాంట్ అయితే ఇండోర్ ప్లాంట్ ఒకటి తీసుకుంటే లుక్ వైజ్ బాగుంటుంది. న్యాచురల్ ప్లాంట్ కాబట్టి ఇంట్లో మనం పెట్టుకుంటే ఆక్సిజన్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి ఒక న్యాచురల్ ప్లాంట్ అనేది పెట్టాము. పిల్లర్ పక్కనే టీవీ యూనిట్ కంటిన్యూ అవుతుందండి. మా హాల్ థీమ్ వచ్చేసి ఎల్ షేప్ థీమ్ అనమాట. మీకు ఇక్కడ టీవీ యూనిట్లో చూడొచ్చు అండ్ ఫాల్ సీలింగ్లో కూడా మీకు ఎల్ షేపే కనిపిస్తుంది. సో థీమ్ అంతా కూడా ఎల్ షేప్. టీవీ యూనిట్ దగ్గర మేము గ్లాసీ ఇంకా మ్యాట్ ఫినిష్లో ఉండే లామినేట్స్ని సెలెక్ట్ చేసుకున్నామండి. ఇల్లంతా కూడా లామినేట్సే కనిపిస్తాయి, ఎక్కడ కూడా వెనియర్ పాలిష్ అనేది ఉండదు. జస్ట్ మెయిన్ డోర్కి మాత్రమే వెనియర్ పాలిష్ అనేది ఉంటుందండి. తక్కువ బడ్జెట్లో మెయింటెనెన్స్ ఫ్రీగా స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఈ వుడ్ వర్క్ని చేయించామండి. ఫాల్ సీలింగ్ కానీ లేదంటే టీవీ యూనిట్ దగ్గర కానీ మీకు ఎల్ షేప్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. పైన చూడండి టాప్లో. సో ఫస్ట్ టాప్లో ఉండే ఎల్ షేప్ మోడల్లో ఒక 2 బాక్సెస్ పెట్టించామండి. స్క్వేర్ షేప్ బాక్సెస్ అనమాట. ఇవి 2 కూడా ఓపెన్ బాక్సెస్. అలాగే ఆ ఎల్ షేప్ కింద, సో కింద వచ్చేసి ఒక రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్కి కూడా అవతల కొంచెం స్క్వేర్ షేప్లో కంప్లీట్ బాక్స్ వస్తుంది. ఇది ఓపెన్ వస్తుంది అనమాట. రెక్టాంగులర్ బాక్స్ కిందే మనకి టీవీ యూనిట్ ప్యానల్ వస్తుందండి. ప్యానల్ కింద మనకి డ్రాస్ వస్తాయి. కింద డ్రాస్ కింద ఎల్ షేప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇట్లాగ ఎల్ షేప్ వస్తుంది, పైకి వస్తుంది అండ్ పైనుంచి అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ కార్నర్లో ఆ స్క్వేర్ బాక్సెస్ కింద ఒక ప్లాంక్ వచ్చి ఆ ప్లాంక్ కింద మనకి కబోర్డ్స్ వస్తాయి అన్నమాట. స్టోరేజ్ కోసం అని చెప్పేసి అక్కడ కబోర్డ్స్ పెట్టించుకున్నాము. మన డ్రీమ్ హౌస్ అందంగా కనిపించాలి అంటే ఇంటి కోసమనో లేదా వుడ్ వర్క్ కోసమనో ఎంత ఎక్కువ ఖర్చు పెట్టామన్నది ఇంపార్టెంట్ కాదండి. తక్కువ ఖర్చులో మనం వుడ్ వర్క్ చేయించుకున్నప్పటికీ కూడా ఎంత అందమైన డెకర్ ఐటమ్స్ని తీసుకొచ్చి ఆర్గనైజ్డ్గా ఇంట్లో పెట్టుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డెకర్ ఐటమ్స్తోని ఇంటికి మంచి లుక్ అనేది వస్తుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మా టీవీ యూనిట్లో ఉండే డెకర్ ఐటమ్స్ని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ టీవీ యూనిట్లో మీకు రెక్టాంగులర్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కనిపిస్తున్న ఈ షో పీసెస్ అన్నీ కూడా, డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. ఎందుకో నాకు తెలీదు, మా ఇంటికి తగ్గట్టుగా ఉండే వస్తువులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపించలేదన్నమాట. సో నాకు రీజనబుల్ ప్రైజెస్లో అనిపించి మంచిగా లుక్ వైజ్ బాగున్నాయి అనిపించినవి అన్నీ కూడా నేను తీసుకుని ఇట్లా సెట్ చేసుకున్నాను. చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాంట్స్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నానండి. మధ్యలో వినాయకుడు అండ్ తర్వాత నెమళ్ళు ఉండే షోపీస్ డెకర్ ఐటమ్ ఉంది కదా, అది వచ్చేసి హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. ఈ దియాస్ వచ్చేసి సపరేట్గా తీసుకున్నాను నేను దీపావళి రోజున. వాటిని అట్లా డెకరేట్ చేశాను. పైన రెక్టాంగులర్ బాక్స్లో ఇట్లా వస్తాయి ఐటమ్స్ అన్నీ కూడా.
ఈ స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి కదా, స్క్వేర్ బాక్సెస్లో మీకు ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా, పైన ఎలిఫెంట్ కనిపిస్తున్నాయి కదండి. సో ఆ ఎలిఫెంట్స్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను. అండ్ దాని పక్కనే ఒక చిన్న పాట్ లాగా ఉంది కదా, గ్లాస్ జార్, ఆ గ్లాస్ జార్లో ప్లాంట్ ఉంది కదా, సో అది ఆర్టిఫిషియలేనండి, న్యాచురల్ కాదు. ఆ జార్ వచ్చేసి నేను షాప్ 99లో తీసుకున్నాను. హోమ్ సెంటర్ పక్కనే ఉంటుంది షాప్, ఏఎంబీలో అనమాట. నెక్స్ట్ దాని కింద వచ్చేసి బుద్ధుడు విగ్రహం కూడా హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. ఇది కరెక్ట్గా 1 ఫీట్కి సరిపోయిందండి. అండ్ దీని పక్కనే ఇక్కడ ఫ్లవర్ వాజ్ చూడండి. ఈ ఫ్లవర్ వాజ్ కూడా నేను హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. ఫ్లవర్ వాజ్ సపరేట్గా అండ్ ఈ ఫ్లవర్స్, ఈ స్టెమ్స్ ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకున్నానండి. ఇవి కూడా అంతా ఒకటి కాదు, ఇది సపరేట్ అండ్ ఇది సపరేట్, ఇది సపరేట్, తర్వాత ఇది సపరేట్, ఇట్లా సపరేట్గా అన్నిటినీ కూడా జాయిన్ చేసి వాజ్లో పెట్టాను. ఈ ఫ్లవర్ వాజ్ వచ్చేసి మొత్తం టీవీ యూనిట్ లుక్నే మార్చేసింది అనమాట. సో ఓవరాల్ లుక్ అనేది దీనివల్ల బాగా ఎలివేట్ అయింది. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఓవరాల్ టీవీ యూనిట్లో అయితే ఈ ఫ్లవర్ వాజ్ ఒకటి చాలా బాగా నచ్చింది. ఇది ఒకటి పెట్టానండి. ఇవి ఇత్తడివి అనుకుంటా, ఐకియాలో తీసుకున్నాను. సో కింద ప్లేట్ ఒకటి, తర్వాత డ్రైవి కొంచెం సెంటెడ్ పెటల్స్ లాంటివి వస్తాయి, ప్యాకెట్స్లో మీకు దొరుకుతాయి ఇవి, వాటిని వేసేసాను. మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టానండి, ఇది కూడా ఇత్తడిదే. ఆ ఫ్లవర్లో ఒక చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఒకటి పెట్టాను. సో దాని పక్కనే మీకు ఈ లక్కీ ప్లాంట్ ఒకటి కనిపిస్తుంది, బ్యాంబూ ప్లాంట్. సో ఇదొకటి ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో ఈ కార్నర్లో మీకు ఇట్లా కనిపిస్తుంది. టీవీ వచ్చేసి సోనీ మోడల్లో తీసుకున్నామండి, 55 ఇంచ్ ఆండ్రాయిడ్ అండి. మాకు వ్యూయింగ్ డిస్టెన్స్ బట్టి 55 ఇంచ్ తీసుకున్నాము. తర్వాత ఈ మోడల్ వచ్చేసి X8000H 4K ఆండ్రాయిడ్ తీసుకున్నామండి సోనీ మోడల్లో. ఇప్పుడు టీవీ యూనిట్ వాల్ అయిపోయింది కదండి, ఆ వాల్కి కంటిన్యూ అవుతూ నెక్స్ట్ వాల్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వాల్లో పైన మీకు ఒక క్లాక్ కనిపిస్తుంది కదా, అది యాంటిక్ క్లాక్ అనమాట. యాంటిక్ మోడల్లో ప్లెయిన్ వాల్ ఉంది కాబట్టి, అంటే వుడ్ కలర్ వచ్చే విధంగా, మ్యాచ్ అయ్యే విధంగా ఒక క్లాక్ తీసుకున్నాను. అది 1.5 ఫీట్ దాకా ఉంటుందండి క్లాక్. సో అది కూడా హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఆ సైడ్లోనే ఆ గోడకి ఆ కార్నర్లో మనకి విండోస్ అనేవి వచ్చాయి చూడండి. సో నెట్ వస్తుందన్నమాట. 1 సైడ్ కావాలంటే 1 సైడ్కి మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక సైడ్ మీరు విండో ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే విండో ఓపెన్ చేసి ఈ నెట్ వేసేసేయచ్చు, మస్కిటో నెట్. 1 సైడ్ వస్తుందన్నమాట, ఒక సైడ్కి మనం మూవ్ చేసుకోవచ్చు. కర్టెన్స్ నేను గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నానండి. ప్లాంట్స్ పెడదామన్న ఉద్దేశంతో, ప్లాంట్స్ పెడితే మనకి మ్యాచ్ అవుతుంది కదా, సో అందుకని ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. తర్వాత ఇది బ్లాక్ అవుట్ కర్టెన్స్ అండి. సన్లైట్ ఎంత ఉన్నా కూడా మీకు లోపల వెలుతురు అనేది రాదు. మనం కర్టెన్స్ మూవ్ చేస్తే తప్ప వెలుతురు అనేది లోపలికి రాదు. సో 2 లేయర్స్ వస్తాయి ఇట్లాగా కర్టెన్స్ వచ్చేసి ఇవి. అండ్ కార్నర్ యూనిట్కి వచ్చేసేయండి, పైన వచ్చేసి ఒక ఫ్లవర్ వాస్ తీసుకున్నా. నేను కింద హంసల టైప్లో తీసుకున్నాను. అండ్ ఇదొక బర్డ్, తర్వాత ఇదొక ల్యాంప్ అండి, దివాళీకి తీసుకున్నాను. కింద ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ అది. సో కార్నర్ యూనిట్లో ఇట్లా ఉంటుంది. ఫాల్ సీలింగ్ షేప్ చూస్తే మీకు తెలుస్తుంది కదా, ఎల్ షేప్ కనిపిస్తుంది కదా, 2 ఎల్ షేప్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్ థీమ్ వచ్చేసి ఎల్ షేప్ థీమ్ అన్నాను కదండి. ఫాల్ సీలింగ్ కూడా మాకు ఎల్ షేప్స్ వస్తాయి. సెంటర్లో ఒక రౌండ్ లోపలికి వస్తుందన్నమాట. అండ్ ఆ కార్నర్లో, ఈ కార్నర్లో కూడా వుడ్లో స్క్వేర్ షేప్లో వెనియర్ పాలిష్ వచ్చే విధంగా చేయించుకున్నాము. లివింగ్ రూమ్లో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇట్లా వస్తుందన్నమాట ఫాల్ సీలింగ్కి. టీవీ యూనిట్ దగ్గర కానీ లేదా పైన ఫాల్ సీలింగ్లో కానీ మీకు ఎక్కువ డార్క్ వుడ్ షేడ్ కనిపిస్తుంది కదా, సో దానికి మ్యాచ్ అయ్యే విధంగానే మేము సోఫాస్ కూడా లెదర్లోని వుడ్ షేడ్ వచ్చే విధంగా తీసుకున్నామండి. ఇవి రిక్లైన్ సోఫాస్ అండి, ఫుల్ రిక్లైన్ అనమాట. ఈ రిక్లైన్ సోఫాస్ తీసుకున్నది బాంట్రోలో తీసుకున్నాము. 3+2 తీసుకున్నాము. 3+1+1 అయితే కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుందని చెప్పేసి 2 సీటర్ ఒకటి అండ్ 3 సీటర్ ఒకటి తీసుకున్నామండి. లివింగ్ రూమ్లో మేము సెంటర్ టీపై తీసుకోలేదండి. కార్నర్ యూనిట్లో పెట్టుకోవడం కోసం ఒక చిన్న టీపై తీసుకున్నాము. సెంటర్లో అయితే అడ్డంగా ఉంటుంది అండ్ స్పేస్ ఆక్యుపై అవుతుంది, పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇట్లా కార్నర్లో ఒక టీపై తీసుకున్నాను. చూడండి,
కార్నర్ టేబుల్ అన్నమాట. కింద కూడా ఒక ప్లాంక్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ డోర్కి ఆపోజిట్లో ఇందాక మనం టీవీ యూనిట్ అటు సైడ్ చూసాం కదా, ఇటు సైడ్ ఆపోజిట్లో ఉండే వాల్ ప్లెయిన్ వాల్ అండి, ఏమీ లేదు. జస్ట్ దీనికి ఒక థీమ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు, వాటర్ ఫాల్స్ కానీ అట్లాంటిది అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో చేద్దామనే ఉద్దేశంతో దీన్ని ఇట్లా వదిలేసాము. ప్రస్తుతానికైతే వాల్ ఆర్ట్ని ఒకటి పెట్టామండి. ఇది ఆన్లైన్లోనే బుక్ చేసుకుని తెప్పించుకున్నాము. మనకి క్యాన్వాస్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్లోనే ప్లెయిన్ క్యాన్వాస్ పెయింటింగ్స్ అంటే మీకు ఓపెన్గా వస్తాయి. వాష్ చేసుకునేటప్పుడు కానీ, క్లీన్ చేసుకునేటప్పుడు కానీ, డస్ట్ క్లీన్ చేసుకునేటప్పుడు ఓవర్ ద పీరియడ్ మనకి పైన కలర్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా క్యాన్వాస్ పెయింటింగ్ని ప్రింట్ తీయించి పైన యాక్రిలిక్ ఫ్రేమ్ వచ్చే విధంగా చేస్తారనమాట. సో అట్లా చేయించుకున్నాము. ఈజీ టు క్లీన్, అంటే డస్ట్ పడినా ఏదన్నా మరకలు పడినా ఏమన్నా కూడా మీరు ఈజీగా వైప్ చేసేసుకోవచ్చు. సో లివింగ్ రూమ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందండి. ఈ వాల్కి కంటిన్యూ అవుతూ మనకి ఒక ఆర్చ్ వస్తుందన్నమాట. డైనింగ్ ఏరియాకి వెళ్ళే ఆర్చ్ ఇది. సో ఈ ఆర్చ్కి కూడా నేను కర్టెన్స్ వేసేసాను. ఇవి కస్టమైజ్డ్ కర్టెన్స్ అండి. మెజర్మెంట్స్ అవి ఇచ్చి క్లాత్ సెలెక్ట్ చేసుకుని చేయించుకున్న కర్టెన్స్ ఇవి. మధ్యలో మీకు ట్రాన్స్పరెంట్గా వస్తాయి కర్టెన్స్. ఇవి 4 కర్టెన్స్ అనమాట. ఇదేమో బ్లాక్అవుట్ కర్టెన్స్ ఇవి. సో టోటల్గా 4 కర్టెన్స్. ఓపెన్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది డైనింగ్ ఏరియా. ఇదంతా డైనింగ్ ఏరియా ఇట్లా ఉంటుందండి. ఓవరాల్ లుక్ ఒకసారి చూడండి, ఫాల్ సీలింగ్తో కలిపి ఓవరాల్ లుక్ అంతా ఒకసారి చూడండి. మనకి లివింగ్ రూమ్లో కూడా ఎల్ షేప్ థీమ్ అన్నాను కదండి, సో అదే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో చూసారా, పైన ఎల్ షేప్స్ వచ్చాయి అండ్ కార్నర్స్లో వుడ్ కలర్తో చిన్న చిన్న స్క్వేర్ షేప్స్ కానీ రెక్టాంగిల్ షేప్స్ కానీ వచ్చాయి. ఫాల్ సీలింగ్ వచ్చేసి ఓవరాల్ లుక్ అది. ఈ కార్నర్లో ఫ్రిడ్జ్ పెట్టేసామండి. ఫ్రిడ్జ్ మీద కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం ఒక చిన్న క్లాక్, పక్కనే ఒక చిన్న ప్లాంట్ పెట్టేశాను. డైనింగ్ ఏరియాలోంచే మనకి బాల్కనీకి డోర్స్ వస్తాయండి. బాల్కనీ నేను ఇంకా డెకరేట్ ఏం చేయలేదండి, మేకోవర్ చేయలేదు. అమ్మ వస్తే ఇంకా ప్లాంట్స్, పాట్స్ అవన్నీ తీసుకొచ్చి చేయాలనుకుంటున్నాను. సో బాల్కనీ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. బాల్కనీకి వెళ్ళే డోర్స్ కంప్లీట్గా కూడా ఫుల్ గ్లాస్ స్లైడింగ్ డోర్స్ అనమాట. బట్టలు ఆరేసుకోవడానికి నార్మల్ హ్యాంగర్స్ కాకుండా ఇలా స్టీల్ రాడ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు వాల్కి పెట్టేస్తారు. సో ఆ టైప్లో వేయించామండి. మళ్ళీ మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను మీకు క్రోకరీ యూనిట్ చూపిస్తాను. ఇక్కడ మాకు యాక్చువల్గా అయితే ప్లేస్ పెద్దగా లేదండి, చాలా చిన్న స్పేస్ అనమాట. ఈ స్పేస్ని మేము కొంచెం బెటర్గా యూటిలైజ్ చేసుకున్నాము. క్రోకరీ యూనిట్ కింద దీన్ని డిజైన్ చేయించుకున్నాం అనమాట. మీకు అవుటర్ ఇవి వచ్చేసి టైల్స్ అండి. టైల్స్లోనే స్టోన్ టైప్లో వచ్చే విధంగా టైల్స్ని చూస్ చేసుకున్నాము. అలాగే ఈ మిర్రర్ కూడా కొంచెం యాంటిక్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మిర్రర్ని చూస్ చేసుకుని దీనికి ప్లేస్ చేస్తామన్నమాట. సో ఈ వాల్కి అంటే ఈ టైల్స్కి దీనికి బాగా మ్యాచ్ అయిపోయింది. తర్వాత మాకు ఇక్కడ ఉన్న ప్లేస్ చూడండి, చాలా చిన్న ప్లేస్ కదా. సో వాష్ బేసిన్ అనేది మాకు చాలా పోర్టబుల్ కావాల్సి వచ్చింది. దీనికోసమని చాలా మోడల్స్ సెర్చ్ చేసాము. లుక్ వైజ్ వచ్చేసి ప్లెయిన్గా ఉండాలి అని చెప్పేసి సెర్చ్ చేసామన్నమాట. మాకు ఎక్కడ దొరకలేదు. సెరాలో ఈ ఒక్క చిన్న పోర్టబుల్ సైజులో ఇది ఒక్కటే దొరికింది ఈ మోడల్. ఇది 1 feet వస్తుందండి, 1 feet మాత్రమే వస్తుంది. సో ఇది తీసుకొచ్చేసి పెట్టేసామన్నమాట. అండ్ ఈ కార్నర్లో ఒక ఫ్లవర్ పాట్ పెట్టానండి. ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాటే. కింద కబోర్డ్స్ వస్తాయండి. అండ్ తర్వాత పైన కూడా మనకి కబోర్డ్స్ వచ్చాయి. మేము పైన లైట్ వరకు ఆపేయలేదండి, పైన కంటిన్యూ చేసేసాం అనమాట. అంటే ఫాల్ సీలింగ్కి టచ్ చేసేసాము. పైన అలా వదిలేసినా కూడా మనకి డస్ట్ అది పడుతుంది వేస్ట్గా అని చెప్పేసి, అండ్ స్టోరేజ్కి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి పైన అట్లాగా కబోర్డ్స్ పెట్టించేసాం అనమాట. అవి హైడ్రాలిక్ డోర్స్ అండి, పుష్ చేస్తే పైకి లేస్తాయి. సో అవి హైడ్రాలిక్ డోర్స్. అండ్ సైడ్లో ఇట్లా మిర్రర్ పెట్టించాము. సర్వ్ అవుట్ చేసే బౌల్స్ లాంటివన్నీ కూడా నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఈ స్మాల్ ప్లేస్ని మేము యూటిలైజ్ చేసుకోవటం వల్ల ఓవరాల్ ఈ క్రోకరీ యూనిట్ అంతా కూడా లుక్ చాలా బాగా ఎలివేట్ అయిందండి. మొత్తం డైనింగ్ ఏరియాకే మంచి ఎలివేషన్ అనేది తీసుకొచ్చింది అనమాట. మేము అనుకున్న దానికన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ క్రోకరీ యూనిట్ అనేది డిజైన్ అయింది.
మా డైనింగ్ ఏరియాలో ఈ టేబుల్ ఒకటేనండి కొంచెం పెద్దదైంది. యాక్చువల్గా ఇది కొత్తది కాదు, పాతదే. సో లెంత్ ఎక్కువైందనమాట. 6 సీటర్ పట్టే టేబుల్, కానీ 4 చైరే ఉంటాయి. సో కొంచెం లెంత్ ఎక్కువైంది. సో టేబుల్ ఒకటి ఇట్లా మధ్యలో ఇదొకటి తీసుకుని పెట్టాను. క్రాకరీ యూనిట్ పక్కనే మనకి బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూమ్ తర్వాత చూపిస్తాను. దీనికి ఆపోజిట్లో మనకి దేవుడి గది వస్తుందన్నమాట. ఇది దేవుడి మందిరం అవుట్లుక్ అండి. లోపల CVC కటింగ్ వస్తుంది. పైన డస్ట్ పడకుండా ఉండడం కోసం గ్లాస్తో కవర్ చేసేసాము. అండ్ దానికి కంటిన్యూస్గానే ఇట్లా ఇంకొక CVC కటింగ్ సైడ్కి వస్తుంది. అలాగే గ్లాస్ కూడా కవర్ చేసేసాము ఇక్కడ కూడా. అండ్ డోర్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి అన్నమాట. ఇది అంతా కూడా లామినేట్ అండి, హ్యాండిల్స్ ఇచ్చారు. దేవుడి మందిరంలోకి వెళ్తే ఇట్లా ఉంటుంది. దేవుడి మందిరం మోడల్ ఒకసారి చూడండి. స్టెప్ బై స్టెప్ వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. కింద 2 డ్రాస్ వస్తాయి. ఇక్కడ గ్రానైట్ స్టోన్ వేయించాము. దేవుడి గదిలో ఒక పిల్లర్ వచ్చిందండి. పిల్లర్ ఈ ప్లేస్ని వేస్ట్ చేయకుండా ఒక చిన్న కార్నర్లో ఒక ర్యాక్స్ పెట్టించామన్నమాట, స్టోరేజ్ పర్పస్ కోసం. లివింగ్ రూమ్ ఇంకా డైనింగ్ ఏరియాలో మేము వుడ్ కలర్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నామండి. అంటే డార్క్ వుడ్ షేడ్లో అన్ని లామినేట్స్ కూడా చూస్ చేసుకున్నాం అనమాట. అలాగే ఇంటికి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నైట్ టైంలో, పార్టీ టైంలో ఈ లైటింగే మనకి అందం. సో అందుకని మేము కలర్స్ లైట్స్ కాకుండా ఓన్లీ వార్మ్ లైట్స్ ఇంకా వైట్ లైట్స్ మాత్రమే చూస్ చేసుకున్నామండి. వాటిని రూఫ్ లైట్స్ కింద, అలాగే స్పాట్ లైట్స్ కింద ఇల్లంతా కూడా ఎక్కడ వీలైతే అక్కడ పెట్టించుకున్నాం. లివింగ్ రూమ్లో మీరు చాండ్లైట్ చూసారు కదండి. సో అది ఇంకా డైనింగ్ హాల్లో ఉండే షో లైట్స్ ఇవన్నీ కూడా మేము బ్రిలికాలో తీసుకున్నాము. గచ్చిబౌలి ఏరియాలో బ్రిలికాలో తీసుకున్నామండి. డైనింగ్ ఏరియాలోంచే మనకి అన్నిటికీ వే ఉంటుందన్నమాట. మీకు కిచెన్ కూడా అటు వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. అండ్ తర్వాత ఆపోజిట్లో ఈ కార్నర్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో కార్నర్కి డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ వస్తుందండి. కింద 4 డ్రాస్ వస్తాయి. సైడ్ ఒక L షేప్ బెండ్ వస్తుందన్నమాట. అండ్ తర్వాత ఈ కార్నర్లో ఒక లాంగ్గా ఉండే కబోర్డ్ వస్తుంది. పైన స్టోరేజ్ కోసం 2 కబోర్డ్స్ వస్తాయి. పైన ఒకటి ఫ్రేమ్ పెట్టానండి, ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ పెట్టాను. డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే మనకి పిల్లర్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి హాల్లో పిల్లర్ ఎలా వచ్చిందో అలాగే ఇక్కడ పిల్లర్ వచ్చిందనమాట. సో ఈ పిల్లర్ని కూడా కవర్ చేయడం కోసం డిజిటల్ లామినేట్ని చూస్ చేసుకున్నాము. సో కాట్కి పైన బ్యాక్ సైడ్ వాల్కి అందంగా ఉండడం కోసం ఇక్కడ కూడా వాల్ ఆర్ట్స్ పెట్టాము. హాల్లో మీకు వాల్ ఆర్ట్ చూపించాను కదా, సో అలాగే వస్తుందన్నమాట. అక్రిలిక్ ఫినిష్తో వస్తుంది వాల్ ఆర్ట్. అండ్ కబోర్డ్స్ ఇవన్నీ వచ్చేసి టెక్స్చర్ అండి. లెదర్ టెక్స్చర్ వచ్చే విధంగా లామినేట్స్ వేయించాం దీనికి. అంటే మాస్టర్ బెడ్రూమ్ కొంచెం డీసెంట్ లుక్ ఉండాలి, క్లాసీ లుక్ ఉండాలి అని చెప్పేసి ఈ లామినేట్స్ చూస్ చేసుకున్నాం అనమాట. లెదర్ టెక్స్చర్ వచ్చేలాగా లామినేట్స్ వేయించాం. సేమ్ మ్యాచింగ్గా ఉండడం కోసం డ్రెస్సింగ్ టేబుల్కి కూడా వేయించామండి. అయితే కబోర్డ్స్కి వేయించిన టెక్స్చర్ వేయించలేదు లామినేట్స్, అవి గ్లాసీ వేయించామండి. ఏదైనా ఒలిగిపోయిన లిప్స్టిక్స్ లాంటివి కానీ లేదా కుంకుమ లాంటివి కానీ పడినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం వాటికి గ్లాసీ ఫినిష్ వేయించాము. టెక్స్చర్ కానీ లేదా మ్యాట్ ఫినిష్ కానీ మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వేస్తే అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి అన్నమాట. సో అందుకని అక్కడ గ్లాసీ ఫినిష్ వేయించాము. అండ్ ఇక్కడ మాకు విండో వచ్చింది. సో ఇక్కడ వుడ్ కానీ లామినేట్ కానీ కాకుండా గ్రానైట్ స్టోన్ వేయించామన్నమాట. స్టోన్ వేస్తే ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ లేదా కూర్చోవడానికో పడుకోవడానికో లేదంటే ఐరన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని స్టోన్ వేయించి ప్లెయిన్గా అలా వదిలేసామండి. మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్ వస్తుందన్నమాట. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో స్లైడ్స్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్లో డోర్స్ వచ్చాయి, చిల్డ్రన్ బెడ్రూమ్లో వరకు స్లైడ్స్ వచ్చాయి, సాఫ్ట్ క్లోజింగ్ స్లైడ్స్ అనమాట. తర్వాత ఇది 4x6 కాట్ అండి. పిల్లలకి సరిపోతుంది కదా అని చెప్పి కొంచెం ఫ్రీ స్పేస్ ఉండాలని చెప్పేసి చిన్న సైజులో కాట్ తీసుకున్నాము. అండ్ కాట్కి పైన మాస్టర్ బెడ్రూమ్లో వచ్చినట్టుగానే
వాల్ ఆర్ట్స్ పెట్టాము. ఇవి 1 ఫీట్ 1 ఫీట్ వాల్ ఆర్ట్స్ అండి, 3 పెట్టామన్నమాట. సైమల్టేనియస్గా అట్లా అరేంజ్ చేసాము. చిల్డ్రన్ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చాయండి. ఆ కార్నర్లో ఒకటి, ఈ కార్నర్లో ఒకటి, 2 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ దగ్గర చూసుకుంటే ఈ ఫ్లాట్కి చాలా పర్ఫెక్ట్గా మంచి వెంటిలేషన్ అనేది ఉందండి. ఏ ఇంటికైనా ఏది ఉన్నా లేకపోయినా వెంటిలేషన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ అది దట్టు క్రాస్ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి, అది మెయిన్గా చూసుకోవాలి మనం. అండ్ తర్వాత ఇక్కడ స్టడీ టేబుల్ ఒకటి పెట్టించేసాము వాల్కి. సో బుక్స్ అవి పెట్టుకోవడం కోసం ర్యాక్స్ అది ఇట్లా పైన ఒకటి సెట్ చేసేసాము. అండ్ అలాగే ఒక టేబుల్, ఇక్కడ ఒక డ్రా, అండ్ తర్వాత ఇక్కడ ఒకటి కబోర్డ్ పెట్టించేసాము. సో పిల్లలు చదువుకోవడానికి కానీ నాకు ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకోవడానికి కానీ కంఫర్ట్గా ఉండేటట్టుగా మా హైట్కి తగ్గట్టుగా లెంత్ అనేది పెట్టుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ వాల్కి ప్లాంక్ పెట్టించేసామండి, డార్క్ బ్లూ కలర్ షేడ్లో. ఇక్కడ కూర్చుని వర్క్ చేసుకునేటప్పుడు కాళ్ళు తగిలి గోడ మాసిపోతూ ఉంటుంది కదా, సో అలా కాకుండా ఉండడం కోసం ఇలా డార్క్ షేడ్లో ఒక ప్లాంక్ పెట్టించేసుకున్నాం. ఈ స్టడీ టేబుల్ దగ్గర కూడా ఇక్కడ ఒక చిన్న ఓపెన్ ర్యాక్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, అట్లాగే చిన్న బుద్ధ బొమ్మలు కూడా పెట్టాను. ఇవి అమెజాన్లో తీసుకున్నట్టున్నానండి, అమెజాన్లోనే తీసుకున్నాను. జస్ట్ అందంగా క్యూట్గా చిన్నవి ఉండటం కోసం అవి పెట్టించాను అనమాట, అవి పెట్టేసా. చిల్డ్రన్ బెడ్రూమ్లోనే యూట్యూబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టేసుకున్నానండి. సో ఇక్కడ కొంచెం స్పేస్ ఉందన్నమాట, ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా కొత్తగా తీసుకున్నవి. వీటి రివ్యూస్ అన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో మన వాటిలో పోస్ట్ చేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ మీకు ఒక కార్నర్ యూనిట్ కనిపిస్తుంది కదా, హాల్లో పెట్టించినట్టుగానే ఇక్కడ కూడా ఒక కార్నర్ యూనిట్ పెట్టించాను అనమాట. అంటే పిల్లర్ వచ్చింది కదా, సో పిల్లర్కి ఆ కార్నర్లోకి అది బాగా సెట్ అయిపోయింది. అందులో టెడ్డీ బేర్స్ లాంటివి పెట్టేశాను. సో అదనమాట చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసిందండి. సో అదనమాట. సో ఫైనల్గా మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోంచి బయటికి వచ్చేస్తే మళ్ళీ మనకి డైనింగ్ హాల్ వస్తుంది కదా. సో డైనింగ్ హాల్ నుంచి మనకి ఓపెన్ కిచెన్ ఉంటుందండి, మై ఫేవరెట్ ప్లేస్. అందుకనే ఇంకా అందంగా తయారు చేసుకున్నాను నా కిచెన్ని. అయితే ఇప్పుడు ఈ కిచెన్ మొత్తాన్ని కూడా చూపిస్తే చాలా చాలా లెందీ అయిపోతుంది వీడియో. సో అవుట్లుక్ ఒకసారి చూసేయండి, కిచెన్ అవుట్లుక్ మొత్తం ఒకసారి చూడండి. నేను ఆర్గనైజేషన్తో కలిపి కిచెన్ టూర్ని సపరేట్గా ఒక వీడియోని షూట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. మేము ఆన్లైన్లో పర్చేస్ చేసిన ఐటమ్స్ ఏవైనా ఎలక్ట్రానిక్స్ కానీ లేదా డెకర్ ఐటమ్స్ కానీ వాటి లింక్స్ ఏమైనా ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ ఇలా ఇంటీరియర్ చేయించుకునే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది కదా. సో ఇదండి హోమ్ టూర్. అవుట్పుట్ ఇట్లా రావడానికి చాలా టైం తీసుకున్నాము అండ్ చాలా చోట్ల తిరిగాము, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాము. మాకు నచ్చే ఐటమ్స్ మాకు దొరకడం కోసం, అంటే ఒక పర్టికులర్గా ఇట్లా రావాలి ఇలా కావాలి అనుకున్నది రావటం కోసం చాలా రీసెర్చ్ చేసే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని చేయించుకున్నామండి. మెయిన్ ఏంటంటే మన ఇంటికి అందం అనేది వుడ్ వర్క్ అనేది ఎంత బాగా చేయించుకుంటామో అంత లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. అది కూడా మేము ఫస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ని కలిసామండి. మాకు బడ్జెట్ వైజ్గా చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపించింది. సో అందుకని లోకల్గా ఉండే వుడ్ వర్కర్స్ని కూడా కలిసాము. బట్ మాకు లక్కీగా లక్ష్మణ్ అని చెప్పేసి ఒక ఆయన వుడ్ వర్కరే, ఆయన కలిసారనమాట. సో ఆయన థాట్స్ అనేవి మాకు నచ్చాయి, ఆయన ప్లానింగ్ అనేది మాకు నచ్చింది. సో ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, అక్కడ అలా ఉంటే బాగుంటుంది, ఏది ఎలా చేసుకుంటే లుక్ వైజ్ బాగుంటుంది అండ్ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇట్లాంటి టిప్స్ అన్నీ కూడా మాకు ఆయన ఇచ్చి, అంటే సెలెక్షన్ మాదైనా కూడా చిన్న చిన్న చోట్ల కూడా మాకు కంఫర్ట్ అది కల్పించి ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చేలాగా చేశారు ఆయన. సో ఆయన మాకు దొరకడం మా అదృష్టంగా మేము ఫీల్ అవుతూ ఉంటాము ఇప్పటికీ కూడా. ఫైనల్ లుక్ చూసిన తర్వాత ఇంత స్ట్రగుల్ అయినా, ఇంత తిరిగినా, ఇంత టైం తీసుకున్నా కూడా ఓకే అవుట్పుట్ అనేది బాగా వచ్చింది అని మేము సాటిస్ఫై అనమాట.
సో మీకు ఎలా అనిపించింది ఈ ఓవరాల్ హోమ్ టూర్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏదైనా నేను చెప్పిన థింగ్స్ అనేవి మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి కానీ కొత్తగా వుడ్ వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి కానీ ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ ఇంటికి సంబంధించిన ఇండివిజువల్ వీడియోస్ అన్నీ కూడా మనలో మనమాట ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీ రిక్వెస్ట్కి తగ్గట్టుగా, అంటే మీకు ఏది ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటిని సపరేట్గా వీడియో తీసి మనలో మనమాట ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ టు మనలో మనమాట ఛానల్ అండ్ అమ్మ చేతి వంట.